రుచులే ప్రతిరోజు పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దుర్మార్గమైన రాజకీయం చేస్తుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. కేవలం 1 సంవత్సరం పదవి కోసం కూటమి ప్రభుత్వం కక్కుర్తి పడిందని చెప్పారు. గుంటూరు నగర మేయర్ ఎన్నికకు అప్రజాస్వామికమైన అనైతికమైన కార్యక్రమంగా భావిస్తున్నామని వ్యాఖ్యానించారు. ప్రలోభాలకి గురిచేసి మేయర్ పదవిని దక్కించుకున్నారని విమర్శించారు. సోమవారం గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సంఖ్యాబలం లేని కూటమి అభ్యర్థి ఎలా మేయర్ అయ్యారో ప్రజాస్వామ్యవాదులు ఆలోచన చేయాలని చెప్పారు. ప్రలోభాలకి గురైన కార్పొరేటర్లకి ఇక రాజకీయ భవిష్యత్తు ఉండదని చెప్పారు. ఈ ఎన్నిక నిర్వహణ చూస్తే ప్రజాస్వామ్యం అపహాస్య పాలైందని అన్నారు. ఈ పరిస్థితికి చంద్రబాబు ఎందుకు దిగజారిపోతున్నారో అర్థం కావటం లేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం, వైసీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా, వైసీపీ మేయర్ అభ్యర్థి అచ్చాల వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నగరపాలక సంస్థకు చెందినటువంటి మేయర్ పదవికి అనివార్యమైన పరిస్థితుల్లో పోటీ జరిగింది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి మేయర్ రాజీనామా చేయటం వలన ఆ ఖాళీని భర్తీ చేయటం కోసం ఈరోజు జరిగినటువంటి కార్పొరేషన్ మేయర్ ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అచ్చాల వెంకటరెడ్డి గారిని అభ్యర్థిగా నిర్ణయించి బీఫామ్ ఇచ్చి పోటీ పెట్టడం జరిగింది. అచ్చాల వెంకటరెడ్డి గారికి 27 ఓట్లు, ప్రత్యర్థికి 34 ఓట్లు రావడంతో తెలుగుదేశం కూటమికి చెందినటువంటి అభ్యర్థి మేయర్గా గెలుపొందినట్టుగా ప్రకటించడం జరిగింది. దీన్ని మేము ఒక అప్రజాస్వామికమైన అనైతికమైన కార్యక్రమంగా మేము భావిస్తున్నాం. ఎందుకనంటే మా అభ్యర్థి ఓటమి పాలయ్యాడనే ఉద్దేశంతో కాదు. ఆఫ్టర్ ఆల్ 1 ఇయర్, ఇంకా 1 ఇయర్ కోసం కూటమి కక్కుర్తి పడింది. కూటమి కక్కుర్తి పట్టమే కాదు, నానా గడ్డి కరిచింది. అనేక రకాల ఎత్తుగడలు, అనేక రకాల ప్రలోభాలు, అనేక రకాల ఆశలు కల్పించి ఈ 1 ఇయర్ కావలసినటువంటి మేయర్ పదవిని దక్కించుకున్నారు. వాస్తవంగా బ్రీఫ్గా ఒక చిన్న మాట చెప్పాలి. మొత్తం 57 డివిజన్లు కలిగినటువంటి ఈ కార్పొరేషన్ 2021 మార్చిలో జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 44 డివిజన్లు గెలుచుకుంది. మొత్తం 57 డివిజన్లు కలిగినటువంటి ఈ గుంటూరు కార్పొరేషన్లో 44 డివిజన్లు వైఎస్ఆర్సీపీ గెలుచుకుంది ప్రజాస్వామ్య పద్ధతుల్లో. తర్వాత మా అభ్యర్థి ఒక ఆయన రమేష్ గాంధీ గారు మరణించడంతో మళ్ళీ అక్కడ ఎన్నిక జరిగితే టీడీపీ గెలుచుకుంది. అప్పుడు ఏమైంది? 43-10-2 జనసేన. దిస్ ఈజ్ ది ఒరిజినల్ స్ట్రెంగ్త్. అంటే కూటమి కలిసిన 12 వాళ్ళు, 43 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సక్రమంగా పరిపాలన సాగుతూ ఉంది. ఎన్ని ప్రలోభాలు పెట్టారో ఆ భగవంతుడికి తెలియాలా. చివరి సంవత్సరం వారు కార్పొరేటర్గా మేయర్గా